మాలల సింహ గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు. హైదరాబాద్ లో డిసెంబర్ 1వ తారీఖున జరుగు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాలలకు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం మాల ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం జేఏసీ చైర్మన్ నాకుమల్ల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, పశువుల రామ్మూర్తి, మాజీ కార్పొరేటర్ మల్లేశం, నల్లాల కనకరాజు, జూపాక సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మాల జేఏసీ జగిత్యాల జిల్లా చైర్మన్ గా నాకుమల్ల లక్ష్మీనారాయణ, కన్వీనర్లుగా కారంగుల వసంతరావు, చిత్తారి ప్రభాకర్, ఊరుమట్ల లక్ష్మణ్, వేల్పుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ గా నార్ల రాజేందర్లను నియమించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహ గర్జన బహిరంగ సభ కార్యక్రమానికి జగిత్యాల నుండి మాల ఉపకులాల సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని మాలల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ తాను చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని పోరాడానని, ఆ రోజుల్లో మాలలను చైతన్యం చేయడానికి ఎన్నో ఉద్యమాలు చేశామని, ఎన్నో కమిటీలు వేశామని, సంఘాల ఏర్పాటుకు ప్రోత్సహించామని తెలిపారు. దళితుల మధ్య చిచ్చు పెట్టే వర్గీకరణ అంశాన్ని అడ్డుకున్నామని, మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా మాల ఉపకులాల సోదరీమణులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1 చీకటి రోజన్న సంగతి మనందరికీ తెలుసు. అది మాదిగల యుద్ధం కాదు, మనువాదులకు బహుజనులకు మధ్య జరిగే యుద్ధం. మనువాదులు అంటే ఈ బహుజనుల శ్రమను దోచుకునే వాళ్ళు. గతంలో పైశాచికంగా బానిసలు చూసిన ఇప్పుడు చెప్పుకునే బీజేపీ పార్టీ కావచ్చు. దయచేసి ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉండాలి బ్రదర్స్. అయితే మనువాదుల కుట్రలో భాగమే వర్గీకరణ అనేది మనందరం తెలుసుకోవాలి. ఫస్ట్ మనువాదులుగా మారిన మన వాళ్ళు ఎంతమంది మందలించిన మాది అంటున్నాడు. మాలలు మనువాదులని అది ఎంతవరకు సమంజసం? అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పోరాటం చేసే మాలలు మనువాదుల కాళ్ళు మొక్కుకుంటూ వర్గీకరణ రాజ్యాంగంలో లేని దాన్ని మాట్లాడుతున్న వాళ్ళు, కోరుకుంటున్న వాళ్ళు మనువాదుల. మందకృష్ణ నిన్నే అడుగుతున్నాం, నువ్వు కావచ్చు, నీ కింద పనిచేసే పాటలు పాడే కొంతమంది చదువులు లేని దద్దమ్మలు కావచ్చు, మీరు తెలుసుకోవాల్సింది ఉన్నది. మీకు మాకు కొట్లాట పెట్టించే దానికి మోడీ లాంటి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు బిడ్డ. ఖచ్చితంగా నువ్వు బహుజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. నిన్ను గ్రామాలలో తరిమే రోజులు వస్తున్నాయి. దయచేసి మాలలు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరో బస్సులు పంపిస్తే, ఇంకేదో రకంగా పంపిస్తే పోయే సభ కాదు అది. మన కోసం, మన పిల్లల కోసం అన్ని రకాలుగా కష్టాలను నోచుకొని పోయి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా బీజేపీ, కాంగ్రెస్ మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. బీజేపీ ఒక బాణం వేసి వదిలిపెట్టింది, వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ద్వారా. కానీ కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలలో, కాంగ్రెస్ ఢిల్లీ స్థాయి పెద్దలకు సంబంధం లేకుండా ఇక్కడ కమిషన్ల మీద కమిషన్లు ఇస్తున్నారు. అది మన మీద ప్రయోగాలు చేయడానిక, లేక మనలా కూర్చుటోపు పెట్టి సంబరాలు చేసుకుంటానిక తెలియట్లేదు. దయచేసి మనం సీరియస్గా లక్షలాదిగా మంది హైదరాబాద్ చేరుకున్నప్పుడే, మన సత్తా దాటినప్పుడే మనం ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
మన పెద్దలు కూడా గ్రౌండ్ ఆల్రెడీ బుక్ చేసిండ్రు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనము మన వంతుగా ఇంటికి ఎంతమంది ఉంటే వీలైతే అంతమంది వెళ్ళగలిగినప్పుడు మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరు ఆపినా ఆగదు. వర్గీకరణ అనేది జరగదు. వర్గీకరణ విషయంలో చాలామంది రాజకీయ పార్టీలు చాలా రకాలుగా అవగాహన ఉన్నది. కానీ వాస్తవంగా సుప్రీంకోర్టు తీర్పు కూడా క్లుప్తంగా లేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అమలు జరగాలంటే చాలా తతంగాలు జరగాల్సి ఉంది. అతను పుట్టి బాణం వేసిండు, వీళ్ళ మీద ప్రయోగం చేస్తే రేవంత్ రెడ్డి తొందరపాటు పాడి అసెంబ్లీలో వాగ్మానాలు చేయడం వల్ల మాలల ఆత్మగౌరవం దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ బీజేపీ కోసం మందకిష్ట పనిచేస్తే మనం కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకొని మాలలకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడున్న పెద్ద మనుషులు కొంతమంది ఉద్యోగస్తులు కావచ్చు, అప్పుడప్పుడు మాలల కోసం పనిచేసే వాళ్ళు కావచ్చు, కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. మేము అంబేద్కర్ వాదాన్ని సంఘాలుగా పెట్టి గ్రామాలలో తీసుకుపోయిన మాట వాస్తవం కాదా? అవునా? మీరే చెప్పండి. అంబేద్కర్ వాదాన్ని గ్రామాలలో తీసుకుపోయింది ఎవరు? సంఘాల, ఉద్యోగస్తుల? మీరు అందరూ తీసుకుపోయినప్పుడు మరి సంఘాలు వద్దు అని ఎట్లా అంటారు? కర్మ పద్ధతిని మేము చేసుకుంటూ వస్తున్నాము. అంబేద్కర్ వాదాన్ని ఇప్పుడు ఇతర జిల్లాలో కొన్ని సంఘటనలు చెప్తాం. నేను వచ్చి చేసిన సంఘటనలు నర్సింగపూర్లో మన మానవాళ్ళ భూములు కబ్జా చేసినప్పుడు మరి ఇక్కడ వాళ్ళు ఎవరు రాలేదు. సంఘాలు అక్కడ పనిచేసి వాళ్ళని కొట్లాడి వాళ్ళకి భూములు ఇప్పించడం జరిగింది. అదే వెల్లటూరులో నక్కసాబ్ అనే వ్యక్తిని ఒక ఎస్ఐ కులం పేరుతో తిట్టుకుంటూ ఊరేగింపు చేసి బట్టలు కూడా తిప్పి కేసులు పెట్టిండు. అతన్ని ఆ కేసుల నుండి తొలగించి ఆ ఎస్ఐని సస్పెండ్ చేయించే వరకు ఇక్కడ జగిత్యాల్లో ధర్నా చేసి జిల్లా బంధు పిలిపించిన సంగతి కూడా ఉన్నది. కాబట్టి దయచేసి అందరం కలిసి ఉండడం కోసం మనం సభ పెట్టుకుంటున్నాం. ఒకరినొకరు రెచ్చగొట్టుకోవద్దు, మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఎవరికన్నా అలాంటి ఆలోచనలు ఉంటే డిసెంబర్ 1 తర్వాత ఒక వేదిక పెట్టుకొని సంఘాలు, ఉద్యోగస్తులు మాట్లాడుకునే విషయాలను కూడా మాట్లాడుకుందాం. నేను సంఘాల తరఫున బాధ్యత తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే రాష్ట్రంలో ఉన్న మాలలు ఎట్లా మీటింగ్ సక్సెస్ చేయాలనేది కూడా మాట్లాడుకుందాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.